రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలు, బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు వివరించడమే జనహిత పాదయాత్ర అంటున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జనహిత పాదయాత్ర ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించింది. వర్ధనపేట నియోజకవర్గం ఇల్లంద నుంచి వర్ధనపేట కేంద్రం వరకు ఇక్కడ జనహిత పాదయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని పాదయాత్రను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బోకియా మురళీ నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు అసలు ఈ జనహిత పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ జనహిత పాదయాత్ర ఈరోజు ప్రారంభం కాబోతా ఉంది. ఈ పాదయాత్రకు మహబూబాబాద్ నుంచి జనం కూడా తండోపతండాలుగా మా నియోజకవర్గం తరలి వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, వారిద్దరు వచ్చి ఇక్కడ జెండా ఊపి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో మన ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమాల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు ఇప్పుడు 20 నెలలు కావస్తుంది. కానీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో చాలా వరకు నెరవేర్చలేదు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏ విధంగా చూడాలి? నేను ఒకటే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇంచుమించు దాదాపు సంవత్సరం తిరగక ముందే 6 గ్యారెంటీలు అన్నింటినీ పట్టాలకు ఎక్కించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం మనకు చాలా మంచి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి పథకం, మనకు ప్రతి పేదోడికి 2 పూటల సన్న బియ్యం వండుకునే విధంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ప్రజల్లోకి బాగా విస్తృతంగా వెళ్ళింది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా వీళ్ళెంతమంది గింజుకున్నా కూడా ఏ ఒక పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. నూతనంగా పెళ్ళైన జంటలు దాదాపు వాళ్ళ పిల్లలు పుట్టి ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళకు రేషన్ కార్డులలో వాళ్ళ పేరు లేకపోవడం, అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే అన్ని హామీలు ఏవైతే మన ప్రభుత్వం 6 హామీలు అనుకున్నామో అన్నింటినీ పక్కాగా మనం ఒక దారిలో తీసుకొచ్చేసి అన్ని సంక్షేమాలు ప్రజలకు మనం వివరించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చాలా గొప్పగా చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఎరువులు అందక, యూరియా అందక చాలా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి మాకు యూరియా కావాలని చెప్పి రైతులు రోడ్డెక్కిన పరిస్థితి. సార్, అసలు యూరియా సప్లై చేయడంలో ఉన్న అడ్డంకులు ఏంటి మీకు? మనకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కుమ్మక్కై అప్పుడు వాళ్ళు యూరియా తెచ్చుకోవడం జరిగింది. మనకు బీజేపీ ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలి, ఎదగకూడదు, ఎదుగుదల ఉండకూడదు, అభివృద్ధి నడవకూడదు అనే ఉద్దేశంతోనే అక్కడ బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అందుకే మన వ్యవసాయ శాఖ మంత్రులు అది తుమ్మల నాగేశ్వరరావు కూడా అనేక సార్లు లెటర్లు రాసి ఇప్పుడు కూడా ఇంచుమించు 75% మనం ఇవ్వగలుగుతున్నాము. రాబోయే 1-2 రోజుల్లో మన మహబూబాబాద్ జిల్లాకే ఒక కార్గో మొత్తం వచ్చి మనకు ఉన్నటువంటి ఎంతవరకు అయితే అవసరం ఉందో అవసరానికి మించి మనకు యూరియా రాబోతా ఉంది. కాకపోతే మనకు రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండండి, కొంచెం సమయం పాటించి రాబోయే 1-2 రోజుల్లో మనకు అందరికీ యూరియా ఇప్పించే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని మీకు అందరికీ తెలియజేస్తాం. మహబూబాబాద్ సంబంధించి కూడా గత ఎమ్మెల్యే సంబంధించి మీరు కొన్ని భూ కబ్జాలు చేశారు, అవన్నీ వెలుగులోకి తీసుకొస్తా అని చెప్పి అవేమీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్పి లోకల్గా కొంత విమర్శ ఉంది. దాంతోపాటు మీరు కేవలం 2 మండలాలకే పరిమితం అవుతారు, మిగతా మండలాలను వదిలేశారని చెప్పి లోకల్ ఒక చర్చ జరుగుతుంది. సార్, ఇదేం చూడాలి? అన్ని మండలాలు సమానమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి భూ దోపిడీ ఏదైతే ఉందో భూ దోపిడీని కక్కించాలనే ఉద్దేశంతోనే ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించివ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి ఏదైతే ఉందో భూభారతి వచ్చిన తర్వాత ఆ విధి విధానాలను బట్టి ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఎక్కించుకున్నారో ఆ ప్రభుత్వ భూములను కక్కిస్తాం, తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేంత వరకు మేము నిద్రపోమని తెలియజేస్తాం. గ్రామంలో సర్పంచులు లేక ఇప్పటికే దాదాపు 18 నెలల కాలం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇదిగో అదిగో అని చెప్పేసి చెప్తున్నా కూడా ఇంకా అది దానికి ముందడుగు మాత్రం పడలేదు. కానీ లోకల్గా క్యాడర్ మాత్రం ఎన్నికలు ఎప్పుడు వస్తే మాత్రం అప్పుడు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? వాస్తవానికి మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి జన గణనలో కుల గణనని తీసుకొచ్చిన వ్యవస్థను దాదాపు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇస్తేనే ఒక ప్రగతి ఉంటుంది, ప్రజలు చైతన్యం కలిగించవచ్చిన ఉద్దేశంతోనే మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి మన కులగణన చేసి అందులో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రక్రియలోనే ఇప్పుడు మనకి ఎలక్షన్లు ఆగుతూ ఉంది. ఇది ఎలక్షన్లోనే కాదు, రాబోయే రోజుల్లో మనకు ఉద్యోగ అవకాశాలు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే పట్టుదలతోటే మన ప్రభుత్వం ఉంది. అంటే బీసీలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే
మన ప్రభుత్వం ఈ కులగణనలో జనగణన చేపట్టడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరికి ఫలాలు అందాల ఉద్దేశంతోనే మన ఎలక్షన్లను కొంచెం అంటే ఈ నిలుపుదల జరుగుతూ ఉంది. రాబోయే ఒక వారం 2 వారాల్లోనే మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. మనకు ఇచ్చి ఉన్నటువంటి హైకోర్టు అడ్డంకులు కూడా తొలగుతాయి. వెంటనే మనం ఎలక్షన్లకు పోతున్నాం. భారీ మెజార్టీతో దాదాపు 80% సీట్లన్నీ కాంగ్రెస్ మన ప్రభుత్వమే కైవసం చేసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో ఉన్న ఊహాగానాలన్నీ రాబోయే 2-3 వారాల్లో మొత్తం తొలగిపోతాయి. భారీ మెజార్టీ దాదాపు 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశంగా ఈ జనహిత పాదయాత్ర చేపడుతున్నాం. జనాల నుంచి కూడా భారీ స్పందన ఈ పాదయాత్రకు వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు మరింత చేరువయ్యి మరిన్ని పథకాలు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి మహబూబాబాద్ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము మెగానంటి వరంగల్.